భారతీయ జనతా పార్టీ 4 స్థానాల నుంచి తన టాలీ డబుల్ చేసుకునే అవకాశం ఏర్పడింది. అట్లాగే 3 స్థానాలు దక్కించుకుంది 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ. ఆ 3 స్థానాల స్థాయి నుంచి వాళ్ళు రాష్ట్రంలో అధికారం దక్కించుకోగలిగారు. ఇవాళ ఆల్మోస్ట్ 8 స్థానాలు. ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నట్టుంది. ఒక్క నిమిషం రాజేష్ గారు, బాగా ఇంటరప్ట్ చేస్తాను ఇద్దరిని, బికాస్ ఆ కైండ్ ఆఫ్ నెంబర్స్ వస్తున్నాయి. బిగ్ స్క్రీన్ కి సంబంధించి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఇంకా బాకీ ఉంది, ఎక్కడికి వెళ్ళొద్దు. బ్రేకింగ్ న్యూస్ ఏనమ్మా. ఒక్కసారి నెంబర్స్ బిగ్ స్క్రీన్ లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఇంకా వస్తున్నాయి, వాటిని డబ్బాల్లో నింపి మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం. ఒక్కసారి తెలంగాణకి సంబంధించి మీరు చూస్తున్నారు 17 లోక్సభ స్థానాలకు ఎవరు చెప్తున్నారు ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూస్తే కనుక ఏబీపీ సి ఓటర్ సర్వే ఏం చెబుతోంది? ఏబీపీ సి ఓటర్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు తెలంగాణకు సంబంధించి 17 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ 7 నుంచి 9, భారతీయ జనతా పార్టీ 7 నుంచి 9, ఎంఐఎం 1, బీఆర్ఎస్ అసలు ఖాతా తెరవకపోవచ్చు అనేది. బహుశా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మనం ఏదైతే రిపోర్ట్ ఇచ్చామో ఆ రిపోర్ట్ ని క్లియర్ గా చూపిస్తున్న నేషనల్ లెవెల్లో కూడా ఆ పల్స్ ని ప్రాపర్ గా మింగిలేదని చెప్పుకోవచ్చు రోహిత్. ఎందుకంటే ఎక్కడ చూసినా, ఎందుకంటే కొద్దిసేపటి క్రితం వచ్చిన సర్వే ఫలితాలు కావచ్చు, ఇప్పుడు వచ్చిన ఏబీపీ ఓటర్ ఫలితాలు కావచ్చు, ఆన్ అండ్ యావరేజ్ గా రెండింటిని సగం పంచుకున్నాయా అనేంత ఒక ఉత్కంఠ అయితే మాత్రం పెంచాయని చెప్పుకోవాలి. రోహిత్, ఎస్, ఒకసారి కంటిన్యూ చేద్దాం. ఏబీపీ ఓటర్ కి సంబంధించి ఎటువంటి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ వస్తుంది ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. రోహిత్, ఓవర్ టు యు. ఖచ్చితంగా సి ఓటర్ సర్వే కూడా దాదాపు తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా బీఆర్ఎస్ ని 0కే పరిమితం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ బీజేపీకి మాత్రం ఈసారి గతానికంటే ఒక 4 సీట్లు ఎక్కువ పెంచి ఎగ్జిట్ పోల్స్ లో వస్తున్నాయి. సో తెలంగాణలో ఏ ఫ్యాక్టరీ పనిచేసింది అనుకోవాలి. ఒక్కసారి ఫ్యాక్టరీకి సంబంధించి వెళ్దాం. మరొక నెంబర్ వచ్చిందంట. సారీ ఫర్ ది ఇంటరప్షన్ వన్స్ అగైన్. yes, బిగ్ నంబర్స్ చూద్దాం. బ్యాక్ టు బ్యాక్ బ్రేకింగ్ లేకుండా బిగ్ నంబర్స్, బిగ్ ఫిగర్స్ ఆన్ బిగ్ స్క్రీన్. హియర్ ఇట్ ఈస్. చాణక్య.com కి సంబంధించిన నంబర్స్ మీరు చూస్తున్నారు. చాణక్యకి సంబంధించి 17 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ 9 నుంచి 11, భారతీయ జనతా పార్టీ 5 నుంచి 7, అలాగే బీఆర్ఎస్ 0, ఎంఐఎం కి సంబంధించి 1 స్థానాన్ని కైవసం చేసుకోవచ్చు అంటూ కూడా చాణక్య.com చెబుతోంది. కానీ ఇన్ఫాక్ట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ కాంగ్రెస్ కి స్థానాలను పెంచింది. ఇక్కడ 2 స్థానాలు పెరిగాయని చెప్పుకోవాలి. ఆన్ అండ్ యావరేజ్ గా తీసుకున్నా కాస్త 10 అనుకుంటే కనుక. అలాగే భారతీయ జనతా పార్టీకి 5 నుంచి 7, ఆన్ అండ్ యావరేజ్ గా 6 అనుకుందాం ఇక్కడ. సో అటువంటి సినారియో అంటే ఇక్కడ కాంగ్రెస్ కి సంబంధించి 10 స్థానాలు, బీజేపీకి సంబంధించి 6 స్థానాలు. అంటే పోటీ ప్రధానంగా ఇటు కాంగ్రెస్ కి భారతీయ జనతా పార్టీకి మధ్యలోనే ఉందా అంటే కనుక క్లియర్ కట్ గా ఉండనే మాట వినిపిస్తోంది. ఇక్కడ ఎందుకంటే ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూసుకుంటే కనుక ఎక్కడ కూడా ఎవరు కూడా బీఆర్ఎస్ కి సంబంధించి 1 స్థానం కూడా సంపాదించవచ్చు అనేది ఎవరు చూపించని ఆ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎంఐఎం కి సంబంధించి 1 స్థానం, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, బహుశా ఇది హైదరాబాద్ కి సంబంధించి అని భావించవచ్చు. సో అటువంటి సినారియో. సో ఇక్కడ కాంగ్రెస్ కి సంబంధించి ఎందుకు స్థానాలు పెరిగే అవకాశం ఉంది, ఎందుకు తగ్గచ్చు, బీఆర్ఎస్ కి సంబంధించి అసలు ఖాతానే ఎందుకు తెరవకపోవచ్చు, ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నేను మా రోహిత్ దగ్గరికి వెళ్తున్నాను. రోహిత్, చాణక్య.com ఇచ్చిన ఫలితాలు తెలంగాణలో కాంగ్రెస్ కి అనుకూలంగా ఇచ్చాయి. బీజేపీకి 7 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉంటుందని చెప్తుంది. కాంగ్రెస్ మాత్రం 11 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉంటుందని చెప్తుంది. చాణక్య.com ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఇచ్చిన ఫలితాలు కూడా నేను చూపిస్తాను. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం వైసీపీ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని చాణక్య.com చెప్తోంది. 110 నుంచి 120 సీట్లతో వైసీపీ అధికారాన్ని ఏర్పాటు చేస్తుందని చాణక్య.com చెప్తుంది. కూటమి మాత్రం 55 నుంచి 65 స్థానాలకే పరిమితం అయిపోతుందని చెప్తోంది. వైసీపీకి 50% ఓట్ షేర్ వస్తుందని చాణక్య.com చెప్తోంది. గతంలో వచ్చిన ఓట్ షేర్ ఈసారి నిలుపుకుంటుంది వైసీపీ అని చెప్తోంది. టీడీపీ కూటమి 46% ఓట్ షేర్ సాధిస్తుంది అని అంచనా వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో పురుష ఓటర్లు టీడీపీ వైపు మొగ్గు చూపారు, మహిళలు మాత్రం వైసీపీ వైపే మొగ్గు చూపారు అని చాణక్య.com అంటుంది. మనతో పాటు జాయిన్ అయ్యారు అమర్నాథ్ బీజేపీ నుంచి. నమస్తే అమర్నాథ్ గారు, మీ దగ్గరకు వచ్చే ముందు ఒక్కసారి రాజేష్ గారి ఈ ఫలితం గురించి మాట్లాడి. సచిన్, అంతకన్నా ముందు ఆరా మస్తాన్ ఈ అంశానికి సంబంధించి ఆయన సర్వే ఫలితాల గురించి రియాక్ట్ అవుతారు. ఒకసారి అనేమంటున్నారో చూద్దాం. సుమారుగా 2% ఓట్ల ఆధిక్యతతో తెలుగుదేశం పార్టీ కూటమి కంటే సుమారుగా 20-25 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధించి మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు ఉంది. అలాగే పార్లమెంటు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 25 పార్లమెంటు స్థానాల్లో 48.29% ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 నుండి 15 పార్లమెంటు స్థానాలను గెలవబోతా ఉంది. అలాగే తెలుగుదేశం కూటమి 47.68 ఓట్ల శాతాన్ని సాధించి 10 నుండి 12 పార్లమెంటు స్థానాల్ని గెలవనున్నది. 4.03% ఓట్లు కాంగ్రెస్ పార్టీ మరియు
ఇతర పార్టీలకు లభించినాయి. ఏ పార్టీకి కూడా ఇంకా వేరే పార్టీలకు సీట్లు లభించేటువంటి అవకాశం లేదు. కడప పార్లమెంటు నుండి పోటీ చేసినటువంటి శ్రీమతి షర్మిల గారు అక్కడ గణనీయమైనటువంటి ఓట్లు పొందుతున్నప్పటికీ అక్కడ గెలిచే పరిస్థితి